హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SP6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు అన్వేషిద్దాం. అంతకంటే ముందు తెలంగాణ ప్రజలందరికీ SP6 న్యూస్ తరఫున తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎంతోమంది త్యాగదనుల ఫలితం ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచి దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఈ శుభతరుణంలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక వార్తల్లోకి వెళ్తాం. నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ 6:30 తర్వాత వచ్చిన సర్వేల ప్రకారం ఎన్డీఏనే ఇక ఎన్డీఏనే ప్రభుత్వ ఏర్పాటు దిశగా 350కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి నిన్న అనేక సర్వేలు, భారతదేశం మొత్తంలో అనేక సర్వేలు నిన్న తేల్చి చెప్పినాయి. భాజపాకు సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థల జోస్యం ఇదే. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశల గల్లంతే. 150 స్థానాలకే అది పరిమితం. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవనున్న ఎన్డీఏ బీహార్, రాజస్థాన్, హర్యానాలో సీట్లు తగ్గే అవకాశం అని చెప్పి ప్రతి ఒక్క సర్వేలు మళ్ళీ మోడీకి పట్టం కట్టడానికి సంసిద్ధమయ్యాయి. ఇది ఇక 4వ తారీఖు వరకు, అంటే ఇక రేపు లేక ఎల్లుండి మంగళవారం రోజు సాయంత్రం 6 తర్వాత ఈ యొక్క ఎన్నికల ఫలితాలకు ఇక తెర పడనుంది. ఇక ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది పూర్తిగా మనకు వెలువడే అవకాశం ఉందన్నమాట. ఇక తెలంగాణలో నువ్వా నేనా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపాల మధ్య పోటాపోటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడి. తెలంగాణ సర్వేలలో కూడా, తెలంగాణ జరిగిన లోక్సభ సర్వేలలో కూడా చాలా శాతం కాంగ్రెస్కు, ఇక్కడ భాజపాకు సగం సీట్లు వస్తాయి. ఎంఐఎంకు తర్వాత టీఆర్ఎస్కు 2 నుంచి 5 లోపాలని చెప్పి అనేక సర్వేలు ఇస్తున్నప్పటికీ ముఖ్య పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుందని చెప్పి, తెలంగాణలో ఉంటుందని చెప్పి అనేక సర్వే సంస్థలు చెప్పాయి. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో కూటమిదే విజయ దుందుబి. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ హవా. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేసిందే అని చెప్పి నిన్న ఏపీలో కూడా ఇది కొంచెం ఏపీలో మనం చూసుకున్నట్లయితే కొన్ని సర్వే సంస్థలు కూటమి వస్తుందని చెప్పినాను, కానీ కొన్ని సంస్థలు మాత్రం ప్రత్యేకంగా ఆర్యమస్థాన్, ఆత్మసాక్షి ఇట్లాంటి కొన్ని తెలంగాణ ఎన్నికలప్పుడు చాలా పర్ఫెక్ట్గా చెప్పిన ఇలాంటి సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఏమైనప్పటికీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ యొక్క సర్వేలకు కూడా అంతు చిక్కని వ్యవస్థలాగా ఉన్నట్లు ధోరణి కనిపిస్తుంది మనకు. ఇక దీనికి 4వ తారీఖు వరకు ఈ ఉత్కంఠభరితమైన పోరుకు 4వ తారీఖు రోజు తెర పడనుందనమాట. ఇక ఆంధ్రాలో కూడా మనకు ఫలితాలు అయ్యే అవకాశం 6 గంటల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణకు కేసీఆర్ వ్యాపార వస్తువులా మార్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రాని ఆయన అసెంబ్లీకి వస్తానంటే నమ్మేదెవరు? ఒకరోజు ముందు స్వాతంత్ర దినోత్సవాలు చేసే పాకిస్తాన్ మాదిరి కేసీఆర్ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారా? సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ రాధాకృష్ణన్ గారికి పుష్పగుచ్చం అందించి దశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానం తెలిపారన్నమాట గవర్నర్కు. ఆ విషయంలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ను ఒక వ్యాపార కేంద్రంగా, తెలంగాణను ఒక వ్యాపార కేంద్రంగా కేసీఆర్ మార్చారని చెప్పి తను పలు అంశాలు నిన్న లేవనెత్తారు. ఇక హైదరాబాద్ ఇక తెలంగాణకే రాజధాని, దేశానికి ఆదర్శంగా భవిష్యత్ ప్రణాళికలు, దశాబ్ది వేడుకల్లో సందేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఇక ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల వరకు ఉండాలన్న ఆ రోజు ఇచ్చిన దీనిలో ఇక హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకే అయిపోతుంది ఈ శుభతరుణంలో అని చెప్పి ఇదొక వార్తను మనకు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఇక ఆహ్వానిస్తూనే అవమానిస్తారా? వేదికపై నాకు చోటేది, ప్రసంగించే అవకాశం ఇది, మీ అహంకార ధోరణికి ఇదే నిదర్శనం అని చెప్పి నిన్న కేసీఆర్ బహిరంగ లేఖ సీఎం రేవంత్ రెడ్డి గారికి రాశారు. మీరు ఆహ్వానించారు కానీ నాకు ప్రసంగించే అవకాశం కూడా లేదా అని చెప్పి నిన్న తెలంగాణ కాంగ్రెస్ దయాభిక్ష కాదు, ప్రజా పోరాటాల ఫలితం. ఉద్యమాన్ని రక్తసిద్ధం చేసింది కాంగ్రెసే. ప్రజల క్షమాపణ చెబితేనే మీ పాపాలకు పరిహారం. అందుకే అవతరణ ఉత్సవాలకు హాజరు కావడం లేదు. మీ వికృత పోకడలకు ఇదే మా నిరసన. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ లేఖ. నిన్న గన్ పార్క్ నుంచి అమరవీరుల జ్యోతి వరకు నిన్న ఒక ర్యాలీని నిన్న సాయంత్రం బీఆర్ఎస్ తరఫున నిన్న తీశారన్నమాట. దానిలో మాట్లాడుతూ బహిరంగ లేఖ కూడా రాశారన్నమాట. కేసీఆర్ గారికి ప్రసంగించడానికి కూడా మాకు అవకాశం లేదా అని చెప్పి నిన్న కేసీఆర్
చెప్పడం జరిగిందనమాట. ఏది ఏమైనప్పటికీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రావడానికి ఆ రోజు 2001 నుంచి కేసీఆర్ పాత్ర మనము 100% ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక నాయకుడిగా నిలబడి ఒక రాజకీయ పార్టీని అప్పుడు ఒక విప్లవ పార్టీగా ఉన్నది, ఇప్పుడు రాజకీయ పార్టీగా మారిన నేపథ్యంలో తాను ముందుండి నడిపి ఈ యొక్క తెలంగాణను తీసుకురావడంలో తను 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 ముఖ్య 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 అవకాశం, ముఖ్య పరిధి అని చెప్పి మనం చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు, తెలంగాణ లేనిదే కేసీఆర్ లేదనేది అందరూ అనుకుంటున్న మాటనే, అందరూ మనసులో ఉన్న మాటనే. ఏదేమైనప్పటికీ అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ ఇచ్చింది. దాన్ని కూడా మనం తప్పుగా చూసే అవకాశం లేదు, ఎలాంటి విమర్శలకు తావిచ్చే అవకాశం లేదనమాట. ఇక దశ దిశల దశాబ్ది సంబరం ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. అమరవీరుల నివాళులతో ప్రారంభం. గన్ పార్క్ దగ్గర ఈరోజు 9:30 గంటలకు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి మనకు తెలంగాణ ర్యాలీని నిర్వహించి తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టంగా మంచిగా రాష్ట్ర అవతరణకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహించింది. నిన్న విద్యుత్ వెలుగుల్లో సచివాలయం, హుస్సేన్ సాగర్ అమరుల స్మృతి చిహ్నం కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ప్రధాన వార్తలు. ఇక బినామీ ఖాతాలో మేషారు. గొర్రెల పంపిణీ పథకంలో అడుగడుగున ఉల్లంఘనలే అనిషా దర్యాప్తులో వెళ్ళడని చెప్పి ఇదొక ప్రధాన వార్త. మనం చూసుకున్నట్లయితే ప్రధాన వార్త ఈ ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమము పూర్తిగా అవినీతిలో ఉందని చెప్పి అనిషా నిన్న ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. రాను ఇది ఎంతవరకు పోతుందో 700 కుంభకోణం ముందు 700 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి కూడా నిన్న అనిషా అధికారులు తెలియడం జరిగింది. అయితే ఇది రాను సీనన్న వరకు, తలసాని సీనన్న వరకు కూడా చుట్టుకునే అవకాశం ఉందా లేదా అనేది మనం ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక మహబూబ్నగర్ ఎమ్మెల్సీలో ఉప ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నేడే అని చెప్పి ఈరోజు ఉప ఎన్నికలకు మహబూబ్నగర్లో ఓట్ల లెక్కింపు నేడే అని చెప్పి ఇది ఒక ప్రధాన వార్త మనకు వచ్చింది. నేటి నుంచి మెరుపుల మేళ. T20 ప్రపంచ కప్కు రంగం సిద్ధం. తొలి మ్యాచ్ కెనడా వర్సెస్ అమెరికా. ఇక T20 మ్యాచ్ అనేది ప్రారంభం కానుతుంది. క్రికెట్ అవసరపరకు ప్రతి ఒక్కరికి ఇక క్రికెట్ నేటి నుంచి ఈ T20 అనేది ప్రారంభం కానున్న నేపథ్యం. ఇక సాక్షి దినపత్రికలో మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ హ్యాట్రిక్, లోక్సభ ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఎన్డీఏకు 350 నుంచి 400 వరకు సీట్లు, ఇండియా కూటమి 200 లోపే, బీజేపీకి మళ్లీ సొంతంగానే మెజారిటీ, కాంగ్రెస్ 40 నుంచి 70 సీట్లకు పరిమితం, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక బీజేపీలో క్లీన్ సిప్ అని చెప్పి, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్లో, హర్యానాలో పోతా అని చెప్పి ప్రధాన వార్త. ఎన్డీఏకు ఇచ్చిన ఎన్డీఏకు 300 పైన స్థానాలు, 350 స్థానాలకు అని చెప్పి సాక్షి బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. రాష్ట్రంలో కూడా పోటీ కాంగ్రెస్ బీజేపీలకు అటు ఇటుగా సమానంగా సీట్లు ఇచ్చిన పలు సంస్థలు, కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం గురించి. వైఎస్ఆర్సీపీదే ఏపీలో అని చెప్పి ఇది ఒక వార్తను కూడా 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు విజయం సాధిస్తూ తేల్చి చెప్పిన 6వ స్థానం, 50% ఓట్లతో 110, 120 స్థానాల్లో ఫ్యాన్ ప్రపంచం సృష్టించిన చాణక్య పార్దాన్ వెల్లడి అని చెప్పి మనకు ఈ యొక్క సాక్షి బ్యానర్ ఐటమ్ మనకి ఇచ్చింది. అదే గవర్నర్ గారిని రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తున్న చిత్రం కూడా మనం చూసుకోవచ్చు. అవతరణ అంటే కేసీఆర్కు అగౌరవం. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఇది మనం మొదటి పేజీలో చూసుకున్న వార్తనే. ఇక ఈ యొక్క తెలంగాణ అవతరణ దినోత్సవానికి కొన్ని ఆరోగ్య కారణాల వల్ల కూడా సోనియా గాంధీ రాలేకపోతున్నారన్న వార్తను కూడా మనకు ప్రచురించడం జరిగిందనమాట. ఇక జర్నలిస్ట్ డైరీలో మనం చూసుకుంటే ఈ యొక్క ఎన్నికల సర్వేల నేపథ్యంలో కేసీఆర్ సైలెంట్ అన్న ముఖ్య వార్త మనకు జర్నలిస్ట్ డైరీలో ఉంది. ఆ తర్వాత మండుతున్న రోహిణి ఎండలకు తోడు వడగాలులు, ఋతుపవనాలతో ఉపశమనం అని చెప్పి ఇదొక ప్రధాన వార్త మనకు జర్నలిస్ట్ డైరీ ఉంది. ఇంకా ఇంకొక 4-5 రోజులు బాగా ఎండ తీవ్రత బాగా చూస్తున్నారు కదా, ఎండ తీవ్రత బాగా ఉంటుంది అన్న పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పి ప్రధాన వార్త వచ్చింది. ఇంకొక 3-4 రోజులు, ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి, ఇక చల్లదనం వస్తుంది అన్న నేపథ్యంలో ఇంకొక 2-3 రోజులు మనము ఈ యొక్క వేడికి తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది, జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత హైదరాబాద్కు పరిధి ఓట్ల లెక్కింపుకు భారీ ఏర్పాట్లు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో 16 కౌంటింగ్ కేంద్రాల లోపల మొబైల్ ఫోన్లో అనుమతి లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. 17 రౌండ్ల లెక్కింపుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత
నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాటుకు పరిశీలించిన కమిషనర్ అని చెప్పి ఇది ఒక ప్రధాన వార్త మనకు జర్నలిస్ట్ డైరీలో వచ్చింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయి కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా. ఆ తర్వాత ఇక్కడ 4 అంచెల భద్రత, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లను ఎవరు ఏజెంట్లు కానీ ఎవరు కానీ లోపలికి అనుమతించేది లేదని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిన్న మనకు చెప్పడం జరిగిందనమాట. ఇక దేశంలో మారుతున్న రాజకీయాలు, ఫలితాల్లో బీఆర్ఎస్ సానుకూల ఫలితాలు, మోడీపై ప్రజలకు తొలగిన భ్రమలు, నిర్ణయ శక్తిగా మారనున్న కేసీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిన్న ఇక భారతదేశంలో రాజకీయాలన్నీ మారుతున్నాయి. దానికి ఇక కేసీఆర్ నిర్ణయ శక్తిగా మారుతున్నారని చెప్పి ఒక వార్త మనం చూసుకోవచ్చు. ఇక చివరిగా చూసుకున్నట్లయితే కొండగట్టులో హనుమాన్ జయంతి వైభవంగా హనుమాన్ జన్మదిన వేడుకలు అని చెప్పి ఇది ఒక ప్రత్యేక కథనం. ఇది నిన్న శనివారము హనుమాన్ జయంతి సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దేశంలో కూడా చాలా మంది అనేక మంది దేశంలో కూడా యొక్క హనుమాన్ జయంతిని చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నారన్న ప్రధాన వార్త మనం చూసుకున్నట్లు. ఇవి ఈరోజు వచ్చిన దినపత్రికలో వచ్చిన వార్త విశ్లేషణ. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.